సుజాత గారు, ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లల పెళ్ళిళ్ళ గురించి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడలేదు, పెళ్ళిళ్ళు అవ్వటం లేదని పేరెంట్స్ మాట్లాడుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చేయాలంటే భయం వేస్తుంది అక్క, మేము మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలంటారని చెప్పి మన ఛానల్లో కామెంట్ల రూపంలో చెప్తున్నారు. ఈ మధ్యన సంఘటనలు జరుగుతున్న దాన్ని బట్టి ఆడపిల్లల్ని చంపేయడం, మగపిల్లల్ని చంపేయడం దాన్ని బట్టి పెళ్ళిళ్ళ గురించి చాలా చాలా రకరకాల ఆలోచనలు. మాకు పెళ్ళొద్దురా బాబు అని దండాలు పెడుతున్నారు. బట్టతల ఉంటే ఖచ్చితంగా చంపేయాల్సిందే వాడిని అని చెప్పి పెద్ద పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటట్టు వీడియోలు వదులుతున్నారు. దీని గురించి మనం ఇవాళ ఏం చెప్దామంటారు? మాకు కూడా పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి మేము కూడా ఏదో ఒక రోజున. బయట జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మాకు కూడా భయంగానే ఉంది. అలా అని పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటామనంటే జీవితానికి తోడనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కామెంట్లు పెడుతుంటారు, పెళ్ళొద్దండి బాబోయ్, ఇలా మేము సంపాదించుకుంటున్నాం, చక్కగా ఉన్న నాళ్ళు ఉంటాము, మంచి అమ్మాయి దొరికినప్పుడు అప్పుడు చేసుకుంటాం, లేకపోతే లేదని ఇలా అనేవాళ్ళు ఉన్నారు. 40-45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. మాకు దొరకట్లేదండి అని చెప్పిన వాళ్ళు, పంతుళ్ళు ఇంకా పల్లెటూరు వాళ్ళు అయితే ఇంకా అసలు వాళ్ళ గురించి చెప్పుకోవట్లేదు. పాపం వాళ్ళని ఎవరు కూడా చేసుకోవట్లేదు. ఈ అమ్మాయిలు అయితే వాళ్ళ మొహం ఇంకా కూడా చూడలేదు. మేము చెప్పేది ఏంటంటే, మాకు ఆడపిల్లలు లేరు, మగపిల్లలే. కాబట్టి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మేము చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఏ అబ్బాయినన్నా ఎవరన్నా చెయ్యాలని అనుకున్నారనుకోండి, అక్కడ ఆ అమ్మాయి జీవితం కూడా పాడవుతుంది కదా, అప్పుడు తల్లిదండ్రులకే కదా బాధ. కాబట్టి ఈ రోజుల్లో ఆడపిల్లలు కొంచెం సంపాదనలో పడిన తర్వాత, వాళ్ళ చేతుల్లో డబ్బులు వచ్చిన తర్వాత మాటకు మాట ఎదురు సమాధానం చెప్పడం, ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవ్వకపోవడం, ర్యాష్గా ఉండడం, నువ్వెంత, నన్ను చూడకపోతే ఏంటి పరిస్థితి, నేను బతకగలను అనే స్థాయికి వచ్చేసారు. మరి వాళ్ళల్లో ఇంత మార్పు వచ్చింది ఎందుకు అని అంటుంటే సంపాదన వల్ల అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ ఎంత సంపాదన ఉన్నా మనిషికి కొంచెం అణకుగా ఉండాలి. ఆడపిల్ల అని అంటే ఆడపిల్లలో ఉండాల్సిన లక్షణాలు ప్రతి ఆడపిల్లకే ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించామనుకోండి, తర్వాత అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూసాం. పూణేలో జరిగిన సంఘటన, ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది చూడండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ అమ్మాయిని తిడుతున్నారా? ఏ ఆడపిల్ల జీవితం అలా కాకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆడపిల్లలకి నచ్చజెప్పండి. అమ్మ నువ్వేదో ఒకటి చేయాలని ఏదో తప్పుదారిలో పడ్డావనంటే రేపు నీ జీవితం కూడా పాడైపోతుందని ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. నా ఆలోచన అయితే అదండి, అలా చెప్పాలనే కోరుకుంటున్నాను. అవును, నేనైతే మగపిల్లల తల్లిళ్ళకి ఏం చెప్తాను అంటే, అధికంగా కట్నాలు ఆశించడం, లాంఛనాలు కావాలనుకోవడం, ఇంట్లో ఆడపడుచులు ఉంటే పెత్తనాలు చేయాలనుకోవటాలు, ఇంకా సోషల్గా మూవ్ అయిపోయి ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. వదిన ఆడపడుచులు కానీ, అన్నగారి భార్య కానీ, మరదలు కానీ, ఎవరైనా కానీ ఇంట్లో ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది మనం నమ్ముకుని అంటే, ఆడపిల్లల్ని ఎలా చూడాలి అంటే, ఒక ఆడపడుచులు ఉంటే ఒక ఫ్రెండ్గా, ఒక చెల్లెలుగా ఆడపిల్లలు చూడాలి. అత్తగారు మామగారు ఉన్నారంటే, మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ఇంటికి కోడలు వస్తుంది. మీ వయసుకి, మీ సీనియారిటీకి, మీ తెలివితేటల ముందు ఆ అమ్మాయివి చాలా చిన్నగా ఉంటాయి. అంటే మీరు 40 ఏళ్ళు పుట్టే టయానికి అమ్మాయి సంసార జీవితం గడపడానికి మీ ఇంటికి వస్తున్నప్పుడు లోటుపాట్లు అనేవి ప్రతి కుటుంబాల్లో ఉంటాయి. అమ్మాయికి తెలియని వయసు కాబట్టి చెప్పి చేయించుకోవాలి. మీ అమ్మ ఇది కూడా నేర్పించలేదా, మీ అమ్మ ఇది కూడా నేర్పించలేదా అనే ఊత పదాన్ని కొంచెం అమ్మాయిని దెప్పిపడడాలు ఇలాంటివి మానుకోవాలి. ఏది చిన్నది ఆడపిల్ల తప్పు చేసినా సరే వెంటనే మీ అమ్మ ఇది కూడా నేర్పించలేదా, మీ నాన్న ఇలా పెంచాడా అనే మాటలు మనము మాట్లాడకుండా ఉంటే, ఆడపిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు ఆ 2 మాటలు మాట్లాడకుండా ఉంటే ఏ కోడలన్నా చక్కగా మీ ఇంట్లో మసులుతుంది. అది నేను అనుభవం. మన ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా మన అమ్మాయిని అంటే మనం ఎంత బాధపడతాం. అలాగే మన ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వయసులో ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియట్లేదు, హాస్టల్లో చదువుకుంటున్నారు. కొంచెం కాఫీ పెట్టమని అంటే కూడా సరిగ్గా పెట్టలేని పిల్లలు ఉన్నారు. ఏమీ రాదు, మీ అమ్మ నీకు నేర్పించలేదని అంటే అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి. కాబట్టి నేర్పించడానికి కూడా అవకాశాలు లేవు ఇప్పుడు. ఎప్పుడు చూసినా అసలు చదువుకోకపోతేనేమో పిల్లల్ని చదివించలేదు అంటున్నారు. చదివించిన తర్వాత ఏమో ఉద్యోగం చేయించిందని మాకెందుకు కట్టబెడుతున్నారు అంటున్నారు. సరే ఉద్యోగం చేసిన దాన్ని తీసుకొచ్చి ఇస్తేనేమో ఆ మాత్రం వంట నేర్పలేదా మీ అమ్మ అని అడుగుతున్నారు. ఆ పిల్లలకి అంత టైం కానీ, అంత సహనం కానీ, ఓపిక కానీ ఈ రోజున్న స్కూల్స్లో, ఈ రోజున్న టెన్షన్స్, ఈ రోజున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళకి మాత్రం వంట వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకోలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి మాటలు అంటే ఈ కాలం పిల్లలు పడారు. ముందు కాలంలో నడిచింది అంతే. ఇప్పుడు పిల్లలు ఎవరు సూటి పోటీ మాటలు అంటే పడారు. మీ అమ్మ ఇలా అంటుంది, మీ నాన్న ఇలా అంటుంది, మీ అక్క ఇలా ఉందని దబ్బుగా వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు పడరు. అలాంటివి చేయమాకండి. ఇంకోటి, వచ్చిన ఆడపిల్లలు కూడా మీరు కూడా ఏం చేయాలి అంటే, అత్తగారు మామగారు మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారో, ఎలా చూస్తున్నారో, ఎలా ఉంటే బాగుంటుందో ఇంట్లో మనము
అత్త మామ ఉంటేనే మనకి వాళ్ళిద్దరిని చూస్తేనే హస్బెండ్ కూడా ఇంకా ప్రేమగా మిమ్మల్ని చూడగలుగుతాడు. మెయిన్ అక్కడే మెయిన్ స్విచ్ అక్కడే ఉంటుంది. మీరు ఆడపిల్లలు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళ అమ్మా నాన్న ఫస్ట్ బాగా వాళ్ళ చూడాలి అమ్మా మీ నాన్నని అత్తని. మీరు పడేశారు అంటే ఆటోమేటిక్ గా మీ హస్బెండ్ పడిపోయి మీ ఉంటాడు, మాటే వింటారు. వింటాడు. మెయిన్ అది వచ్చేది చెయ్యండి. మీరు హస్బెండ్ని ప్రేమగా చూసుకుని మీ నాన్న తీసుకొచ్చి మీ హస్బెండ్కి ఒక 100 తులాలు గొలుసు మెడలో వేసినా అదేం వర్కౌట్ అవ్వవు. మీరు రావటంతోనే అత్తగారిని మామగారిని పడేసి అట్టు పెట్టారంటే భర్తని ఎలా కొంగు కట్టుకోవాలో ట్రిక్కులు నేర్చుకోండి. ఆవిడే చెప్తుంది, ఆయన నువ్వు నోరు మూసి కూర్చొని ఏం చేయమాక ఆడే చేసుకుంటాడు అన్ని అని చెప్పి ఆ అత్తగారు మీకు సర్వ సౌఖ్యాలు ఇచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు ఏం చెప్పేవారు పెద్దవాళ్ళు, అమ్మ నీ మొగుడు కొంగు కట్టుకోనేవారు. అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఉపయోగించుకోవాలి. ఎంత చదువులు చదివినా ఈ కాలం పిల్లలకి తెలివితేటలు ఉండట్లేదు. ఏదైనా చిన్న మాట ఎందుకని అంటే నేనేంటి అత్తగారిని చూసేది, ఆ, నేనెందుకు చూడాలి, వాళ్ళెవరు మా ఇంట్లో, మా ఇద్దరి మధ్యలో వాళ్ళెవరు అంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా, వీళ్ళిద్దరూ లేకపోతే మీరిద్దరు గడిపే టైము రోజు మొత్తం మీద చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ గడిపే టైం ఒక పావు గంటే. అదే వాళ్ళు ఉన్నప్పుడు మీరిద్దరు గడిపే టైం చాలా అన్యోన్యంగా చాలా ప్రేమ అనురాగాలతో ఎక్కువగా ఉంటుంది. మన ఇంటి నిండా మనుషులు ఉంటారు, కానీ మీరు మీ హస్బెండ్కి అందుబాటులో ఉండరు అనుకోండి, అప్పుడు అతనికి మీ మీద ఎక్కువ శ్రద్ధ ప్రేమ అవన్నీ కలుగుతూ ఉంటాయి, మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంది. మీరు అతనికి ఎప్పుడు ఖాళీగా కనిపించారనుకోండి, అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ రాకుండా అతను 24 గంటలు బయటికి పోదామా అక్కడికి పోదామా ఇక్కడికి పోదాం అంటారు. అది ఎప్పుడు కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం మాకు టైం ఉండట్లేదు అని అనొద్దు. టైంని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇద్దరు జనం ఉంటేనే కుదరదు. అత్త మామ అంటే వీళ్ళందరినీ భరించమంటారా అని మళ్ళీ వచ్చేయమాకండి. భరించమని కాదు, బాధ్యత ఖచ్చితంగా మీ బాధ్యత. అర్థమైందా? మీ బాధ్యత ప్రకారం అత్తగారు మామగారిని చక్కగా చూసుకుంటే మీ హస్బెండ్ ఇంకా మిమ్మల్ని మీరు గడిగడికి వెళ్ళి ఎవరి ఇంటి దగ్గర పంచాయతీలు పెట్టక్కర్లేదు, ఎక్కడ ఇది అవ్వక్కర్లా. వాళ్ళని ఒక్క విషయం ఏంటో తెలుసా అండి, ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే మా భర్త నా జీతం అడుగుతున్నాడు నేను ఎందుకు ఖర్చు పెట్టాలని అమ్మాయిలు చాలా మంది కామెంట్లు కూడా చేశారు. దాని గురించి కూడా మాట్లాడారు. ఏమంటారు దాని గురించి, ఏం చెప్తారు? భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు, నా జీతం ఎందుకు ఖర్చు పెట్టాలి ఇంట్లో అని అడుగుతున్నారు అమ్మాయిలు. చెప్పండి మరి ఖర్చు పెట్టాలి ఎందుకొని అని అడిగితే ఖచ్చితంగా ఎందుకని అంటే ఒక్కళ్ళ జీతం సరిపోదు కాబట్టి ఆ అమ్మాయిని ఉద్యోగం చేసేది కావాలి అని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ రోజులో మీ కోరికలే ఎక్కువ. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళామంటే 10,000 రూపీస్. చూసిన డ్రెస్, ఒక్క డ్రెస్ కొనుక్కున్నామంటే 10,000 నుంచే స్టార్టింగ్ చూస్తాం. ఒక శారీ కొనుక్కున్నామంటే ఒక 10,000 5,000 దగ్గర నుంచే స్టార్టింగ్ ఉంటుంది. రోజు మొత్తం మీద మీ ఆడపిల్లలందరూ నా శాలరీ మా అమ్మాయి శాలరీ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు కదా తల్లులు కానీ ఆడపిల్లలు కానీ. ఒకసారి డైరీలో రాయండి మీ హస్బెండ్ ఖర్చు ఎంత, మీ ఖర్చు ఎంత రాసుకున్నారనుకోండి, అప్పుడు శాలరీ ఇవ్వాలా అక్కర్లేదా అనేది తెలిసిపోతుంది. అంటే మీరు ఆ మాత్రం ఖర్చులు పెట్టలేనివాడు స్తోమత లేనివాడు ఎందుకు చేసుకున్నాడు అంటారు. ఎదురు రోజుల్లో జోబులో రూపాయి లేనివాడు కూడా పెళ్లి చేసుకున్నాడు, సంవత్సరాలు చక్కగా నెట్టుకొచ్చారు. మీ ఇప్పుడు ప్యాకేజీలు కూడా అడుగుతున్నారు ఆడపిల్లల తల్లులు. మా అబ్బాయికి 4 లక్షలు, అమ్మాయి జీతం ఎక్కువే అబ్బాయి జీతం తక్కువ చేసుకోవట్లేదు, 4 లక్షల ప్యాకేజీ ఉండాలి 5 లక్షలు ఉండాలి నెల వచ్చేసరికి అంటున్నారు. మీ ఫాదర్ మీ హస్బెండ్ జీతం ఎంతమ్మా? ఇప్పుడు నా కూతురు ఉన్నా నేనైతే అలా ఏది చూసుకునేదాన్ని కాదు. బుద్ధిమంతుడా, అత్తగారు మామగారు ఉన్నారా, చక్కగా మంచి వాళ్ళ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిందా అని నా ఆడపిల్లని తీసుకెళ్ళి దింపేసి వచ్చేదాన్ని. అంటే లేదు కాబట్టి ఎన్నైనా చెప్తారంటున్నారు. కాదు, ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఆడపిల్లకి మీరు ఆస్తులు పాస్తులు వాడి ప్యాకేజీలు చూడమాకండి. అది చూసిన దగ్గర నుంచి అతను మీకు టైం ఇవ్వలేడు. 4 లక్షలు సంపాదించేవాడు ఆఫీసులో ఎంతసేపు ఉండాలి? మీ అమ్మాయికి ఎంతసేపు తీర్చాలంటే 5 లక్షలు అంటే వాడు దాన్ని బట్టి అక్కడ ఉంచుతారు. మళ్ళీ నాతో టైం గడపట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, మా అమ్మాయిని ఎప్పుడు పట్టించుకోడు, ఏమీ చేయడంటే వాడి జీవితం అంతా ఆఫీసులో నీరు గారిపోయి ఇంటికి వచ్చేసరికి వాడు ఇద్దరు సంపాదించుకోండి చక్కగా. ఇద్దరు ఏ కష్టం వచ్చినా ఇంట్లో సంసారానికి కావాల్సిన ఖర్చులన్నిటికీ ఖర్చు పెట్టుకోండి, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఎవరైనా సరే. నాది నీది అని వంతులు వేసుకోకూడదు. పుట్టిన తర్వాత నువ్వు పిల్లలకు నువ్వు చూడమంటే ఒక్కొక్కసారి నాన్నకి ఏదైనా కష్టం వస్తుంది, అమ్మ బంగారం మంచిగా తెచ్చిస్తుందా లేదా? నాన్నకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, అమ్మ ఏం చేస్తుంది? అది అమ్మ కూడా నాన్నదే ఒకసారి కొనిచ్చిందే కదా, అవసరమైనప్పుడు ఖర్చు పెడుతుంది అమ్మ, మన కోసం ఖర్చు పెట్టలేదా? అంతే కదా. అలాగే అంతేగాని మీరు అనవసరంగా ప్యాకేజీలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు ఆడపిల్లలు 30 ఏళ్ళు అయినా కూడా పుట్టేళ్లలోనే ఉంటున్నారు పెళ్లిళ్ళు చేసుకోకుండా. ఎందుకంటే మాకు మా సొంత ఇది కావాలి, సొంతంగా సంపాదించుకోవాలి, సొంతంగా ఏదో ఒకరిని ఒకరు నమ్మకం లేదు, నమ్మకాలు పోతున్నాయి. నమ్మకం లేదు.
భర్తను భార్య నమ్మట్లే, భార్యను భర్త నమ్మట్లే. ఈ వేళ ఇలా ఉందంటే రేపు ఎవరిని వదిలేస్తున్నారో తెలియట్లేదు. అది పరిస్థితి. నమ్మకాన్ని పెట్టుకోవాలి. అందుకని నమ్మకాలు ఉండాలి అంటే చేయాల్సింది ఫస్ట్ ఏంటి అంటే, మీరు వెళ్ళంగానే మీ అత్తగారు మామగారితో ఐకమత్యంగా ఉండటం, బాగుండటం చేస్తేనే వాళ్ళకి మీ మీద నమ్మకం కలుగుతుంది. అలాగే అత్తామామకు కూడా కోడల్ని, ఇంటికి వచ్చిన కోడల్ని రాచి రంపాన్ని పెట్టి వీళ్ళు మన ఉంచట్లేరులే, ఇక మన ఉంచరు, మన ఇట్లా తిట్టి సాధించి ఉంటామనంటే కుదరదు. ఈ కాలం అమ్మాయిలు వెళ్ళిపోతారు వదిలేసి. కోడలు అత్తగారు ఇద్దరు కలిసి మారితేనే ఈ రోజు మ్యారేజ్ వ్యవస్థ అనేది బాగుంటుంది. హస్బెండ్ పాత్ర అసలు ఉండదండి, మగపిల్లడి పాత్ర అనేది ఏది ఉండదు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కొన్ని రోజులు పెళ్లిళ్ళు అనేవి చేసుకోవాలని అంటున్నారు అందరూ కూడా. తర్వాత పరిస్థితి ఏంటి, అందరూ కూడా రిలేషన్లు పెట్టుకోవడం, నచ్చిన వాళ్ళతో ఉండడం. నిన్న పూణేలో కూడా ఒక అమ్మాయి చంపేసింది కదా కోటేశ్వరిని. అక్కడ డాక్టర్ పెడుతుందనమాట. ఏమని పెడుతుందంటే వాడికి బట్టతలు ఉన్నవాడిని లేపేయాల్సిందే అని చెప్పి ఒక డాక్టర్ కామెంట్ చేసింది. అంటే ఏ స్థితిలో ఉన్నారు అంటే ఎదురు మనిషిని చంపేయడం కరెక్టే అంటున్నారు. దయచేసి మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి తప్ప ఆడపిల్లల్ని చంపేయమాకండి, మగ పిల్లల్ని కూడా చంపేయమాకండి. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, తర్వాత మీ జీవితం ఏమవుతుంది, తల్లిదండ్రుల పరువు ఎలా పోతుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారా? నచ్చకపోతే వదిలేయండి, అంతేగాని ఇలాంటి చంపేయడం, ప్రాణాలు తీసేసి మీరు జైలు పాలు అవ్వడం, తర్వాత మిమ్మల్ని ఎవరు చేసుకోకపోవడం, తల్లిదండ్రులు పరువు పోవడం, ఇవన్నీ ఆలోచిస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇష్టం ఏదైనా సరే మనం ఇష్టంతో చేసామంటే ఆ సంసారం ఖచ్చితంగా బాగుంటుంది. మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యారనంటే నిజంగానే ఒకవేళ భర్త మంచివాడు కాదనుకోండి, మలుచుకోండి. మీ వైపుకి మీ మాట వినేలాగా భర్తను మార్చుకోండి. ఏమేమి ప్రయత్నాలు చేస్తారో, మీరు డిగ్రీలు చదువుతున్నారు కదా, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక భర్తను మీరు మార్చుకోలేరా? ఇంతకు ముందు కాలంలో ఏవి చదువుకోలేని వాళ్ళే పెద్దవాళ్ళు చెప్పేవారు, ఏమా భర్తను కొంగు కట్టుకో, భర్తను ఎలా మార్చుకోవాలో నీకు తెలీదా అని. ఇలాంటి ట్రిక్కులన్నీ అప్పట్లో నేర్పేవారు. మీ అమ్మల్ని అడగండి, అమ్మమ్మల్ని అడగండి భర్తను ఎలా మార్చుకోవాలనేది. అంతేగాని చిన్న మాట అనగానే సంసారం వదులుకొని వెళ్ళిపోవడం, విడాకుల దాకా వెళ్ళిపోవడం. ఈ రోజున కోర్టు కేసులు చూస్తుంటే అబ్బో ఇంకా చెప్పక్కర్లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ పైగా లాయర్లకి లక్షల డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యారేజ్ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత బాగుపడుతుంది ఎవరంటే లాయర్లు బాగుపడుతున్నారు. మా ఇంట్లో పాపం పనిచేసే పిల్లలు, చిన్న పిల్లలు 22, 23 వేళ్ళు మొగుళ్ళందరూ తాగటాలు, రోడ్డు మీద పడిపోవటాలు, కొట్టటాలు, హింసించడాలు అయినా సరే పాపం అలాగే దెబ్బలు తిని మన ఇంటికి పనులు చేయడానికి వస్తున్నారు. అలాగే దెబ్బలు తిని సంసారం బాగు చేసుకుంటున్నారు. అలాగే దెబ్బలు తిని పిల్లల్ని స్కూళ్ళల్లో చదివించుకుంటున్నారు, వాళ్ళు సొంతంగా సంపాదించుకుని. మనం అనుకుంటాం మన చూసి పని వాళ్ళు ఏదో నేర్చుకోవాలని. కాదు, పని వాళ్ళని చూసి మనం నేర్చుకునే స్టేజ్ వచ్చింది ఈ రోజుల్లో. నేను రోజు వాళ్ళు పడే కష్టాలు చూసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా వాళ్ళని ఉంచాలని ప్రయత్నం చేస్తుంటారు. అరే పాపం మీ అమ్మాయికి మనం ఏదైనా చేయాలి, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉంచాలి అలాగా అని అనుకుంటుంటాం. ఈ రోజుల్లో మన చూసి ఎవరు నేర్చుకునేటట్టుగా ఏది లేదు. మనము అడుగడుగుకి దిగజారిపోతున్నాం. అంటే ఒక్కొక్క తగాదరంగానే విడిపోదాం. ఒక తగాదరంగా విడిపండి, ఎందుకు వచ్చిన గోల వాడి కాబట్టి మీకు ఇంకోడు వదిలేసేయండి అని చెప్తున్నారు తేలిగ్గా. రెండో వాడు వచ్చిన వాడు కూడా మనని బాగా చూస్తాడనే నమ్మకాన్ని దయచేసి ఎవరు పెట్టుకోమాకండి. అవంతా ఉట్టి మాటలు. అవన్నీ చాలా దూరంగా ఉండి చూసినంతసేపే బాగుంటాయి. చాలా దాంట్లో ఎన్నో పైకి చూసేవన్నీ అందంగా అనుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ సెకండ్ మ్యారేజెస్ చేసుకుని సెటప్లు పెట్టుకుని ఆ వీడియోలన్నీ చూసి జనాల్లో ఏంటంటే చేసుకున్నవాడు ఇలా ఉన్నాడు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారని ఇలా చెడు మార్గంలో ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేది మనకు తెలియదు. వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, వాళ్ళు అది పెట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అందరికీ మనలాంటి వాళ్ళకి సాధ్యం. అలాంటివన్నీ కుదరవమ్మ మనకి. అందుకని మ్యారేజ్ వ్యవస్థ అనేది రాను పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మేము చేసుకున్న వాడు చంపేస్తాడు, చేసుకుంటే అది చంపేస్తుంది, ఎందుకు వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకున్న నిలబట్టలేదు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసే బదులు అలా ఉండిపోతే నయమని పెద్దవాళ్ళకు కూడా ఆలోచనలు తెప్పించేస్తున్నారు పిల్లలు. దయచేసి అలాంటివి ఏమొద్దు. పాత తరహాగా అందరూ వచ్చేసేయండి. చక్కగా మీ దగ్గరలో వాళ్ళకి, మీ దగ్గర సంబంధాలు, మామయ్య పిల్లలకి, పెదనాన్న పిల్లలకి, కొంచెం బంధువుల పిల్లల్ని వెతుక్కోండి. దూరపు కొండలు నునుపులాగా ఇప్పుడు ఎట్లాగో అమెరికా అంతా చెప్పే మాట ఏంటంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమా కాదా అది తెలుసుకోవాలి. ఇష్టం లేని పెళ్ళిళ్ళు, బలవంతం పెళ్ళిళ్ళు, వాళ్ళు ఎవరినో ప్రేమిస్తే తీసుకొచ్చి మా పరువు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అదే పడుతుంది అని చెప్పి చేయకండి. అది ఎప్పటికీ పిల్లలకు మంచిది కాదు. వాళ్ళకి ఇష్టమైన పరువు పోతుందని చూస్తున్నారు కానీ వీళ్ళు అంతకంటే పరువు తీసేసి మిమ్మల్ని ఇంకా టార్చర్ జీవితాంతం ఉరేసుకునేటట్టు చేస్తారు. ఇప్పుడు
అది తప్పేం లేదు. వాళ్ళు ఎవరినైనా ప్రేమించారంటే మీరు అక్కడతో ఆగిపోండి. వాళ్ళ ఇష్ట ప్రకారం ఏం చేసుకుంటే చేసుకుంటుంది, లేకపోతే వదిలేసేయండి. అంతేగాని బలవంతంగా ఇంట్లో పెళ్లి మీకు చేయండి. ఇష్టం లేకపోతే ఇంట్లోకి పంపించేయండి. అంతేగాని బలవంతంగా వేరే అబ్బాయి కానీ వేరే అమ్మాయి గొంతు కానీ ఇంకొక అబ్బాయి గొంతు కోయి మాత్రం కోయకండి. ఎవరికైనా చెప్పేది ఇది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. ముందు ఇష్టం మీరు కూడా ఆడపిల్లలమ్మ అక్కడి నుంచైనా పారిపోవచ్చు, అత్తగారింటికి వెళ్ళైనా, లేకపోతే అమ్మా నాన్న కోసం అని చెప్పి మనము పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకోమాకండి. అలా ఇంకోళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ గొంతులు కోయటం కానీ ఆ పిల్లల్ని హింస పెట్టడం కానీ మీరు కూడా చేయొద్దు. మగ పిల్లలు కూడా మీకు మనసులో ఎవరైనా ఉంటే చెప్పేసేయండి తప్ప మీరు ఒక్క వ్యవహారం ఇంకో చోట నడిపిస్తూ ఆ అమ్మాయిని ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏమో తర్వాత చూసుకుందాంలే అని మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చిన తర్వాత అబ్బాయిలు ఏదో ఒకటి చేయడం, ఇలాంటి తప్పులు చేయకండి. ఇష్టం లేకపోతే చెప్పేసేయండి. ఎంగేజ్మెంట్ అయినా నష్టమేమి లేదు. అబ్బాయి ప్రాణాలు ఇదిగా అవుతాయి, అనవసరంగా తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి భయపడి మీరు ఇలాంటి తప్పులు చేసి ఏ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదని మేము కోరుకున్నాం. ఎందుకంటే రేపు మా పిల్లలకి చేయాలన్నా బయట చూసే పనులు చూస్తుంటే మాకు భయం వేస్తుంది. అలా అని మేము పెళ్లి చేయడం మానేయం. ఖచ్చితంగా మాకు తగ్గ స్థాయిలో మంచి అమ్మాయిలు చూసి, ఎందుకంటే జీవితానికి తోడని ఎవరైతే మా గుమ్మాల్లోకి చేసుకుంటామని వస్తారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి తప్ప మా మంచితనం చూసి ఇక్కడ హోదాలు చూడకుండా మంచితనంతో గుణాలు, మంచితనము, వాళ్ళ బుద్ధులు చూసి పిల్లనివ్వండి. సుఖపడిపోతారు వాళ్ళు. డబ్బు నేను చెప్తున్నాను కదా, డబ్బులు ప్యాకేజీలు చూస్తే పిల్లలు సుఖపడేది కంటే మంచాలతోనూ ఏసీలతోనూ సోఫాలతోనూ అడి కార్లతో పిల్లలు కాపురాలు చేయలేరు కదండి. మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీ అమ్మాయి పెద్ద విల్లాలో ఉంటుంది కానీ అల్లుడు ఇంట్లో ఉండడు కదా. అల్లుడు ఎక్కడో క్యాంపులో ఉంటాడు, లేకపోతే తెల్లవారుజాము 3ంటికి వస్తాడు. అదే మీకు తగ్గవాడు ఉంటే చక్కగా కూతురు అల్లుడు చిలక కోరింకల్లో కలిసి ఉంటారు, కలిసి తింటారు. ఎంత కావాలో ఒక మనిషి తింటే మనం లాక్డౌన్లో మనం చూడలేదా, 10,000 రూపాయలు ఉంటే మనం అందరం తినేసాం ఇంట్లో ఎంతమంది ఉన్నా. మీరు ఇంకా మారకపోతుంటే ఏం చేస్తామని చెప్పండి. ఆలోచించండి. చక్కటి కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్ని చూసి ఆడపిల్లలనవని మగ పిల్లలనవని చేసుకోండి. అలాగే అబ్బాయిలు కూడా ఈ మధ్య కట్నాలు అడుగుతున్నారని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అబ్బాయిలు కూడా అసలే అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కొంచెం అడిగేదానికంటే కూడా ఆడపిల్లల తల్లులే తగ్గట్లేదు. మనము మా అన్న కూతురికి అంత పెట్టి చేశాడు సంబంధం, మనం కూడా అంత పెట్టే సంబంధం చేయాలి. నా కూతురికి వాడు నెక్లెస్ కొంటే మనం డైమండ్ నెక్లెస్ కొనాలి, వాళ్ళు వడ్డానం చేయిస్తే మన అమ్మాయికి 2 వడ్డానాలు ఒకేసారి పెట్టాలని తల్లులు ఎక్కువ ప్రేరేపించి మగవాళ్ళని అప్పులు పాలు చేస్తున్నారమ్మా. మగవాళ్ళని అప్పులు పాలు చేస్తున్నారమ్మా. దయచేసి ఒకళ్ళని చూసి మనం పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. మీ ఇంట్లో మీ స్తోమతను తగ్గట్టే పెళ్లి చేసుకోండి. అప్పులు చేసి మాత్రం ఏ పెళ్లి చేయమాకండి. ఈ రోజుల్లో పిల్లకి బ్యాంక్ బ్యాలెన్స్ అన్న డబ్బులు అకౌంట్లో వేయండి తప్ప ఎవరి కోసమో జీవితం ఎలా బంధువుల కోసం అని చెప్పి మీరు అప్పులు చేయొద్దు దయచేసి. వెడ్డింగ్ షూట్లు అంటూ ఎంత వెడ్డింగ్ షూట్లు వద్దు, ఏ షూట్లు వద్దు. ఇంట్లో ఉండి శుభ్రంగా ఫోటోలు దిగండి, ఏం పర్వాలా. హెల్దీ ఫంక్షన్లు, మెహందీ ఫంక్షన్లు అంటూ ఫోటో షూట్లు అంటూ ఎంత భారీగా ఖర్చు పెడుతున్నారు. తర్వాత జీవితాలు ఎలా ఉంటాయి కదా. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసినా వాళ్ళు ఎలా ఉంటారు అనేది అర్థం కావట్లేదు. అందుకని మీరందరూ జాగ్రత్త పడతారని ఎప్పటి నుంచో మీరు అందరూ కలిసి అడుగుతున్న వాటికి సమాధానాలు, మా సమాధానాలు ఒక అత్తగారులుగా చెప్తున్నాము. ఆలోచించి మేము కూడా ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిందే. కానీ మా మనస్తత్వాలు ఏంటనేది చెప్తున్నాం. మా కోడళ్ళని అయితే మేము కోడళ్ళని కాకపోయినా మీరందరూ కూడా కోడళ్ళని కానీ అల్లుళ్ళని కానీ ఒకే రకంగా మనందరం ఒక ఏజ్ వాళ్ళం కాబట్టి చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ తెలుసుకుంటారని ఇలా చెప్తున్నాం. ఓకేనా? అంతేనా అండి? అంతే.